जी। प्रभु जी हरे दंडवत कृष्णा प्रणाम। हरे कृष्णा दंडवत प्रणाम। हरे कृष्णा हरे कृष्ण प्रभु जी हरे दंडवत कृष्ण प्रणाम। प्रभु जी दंडवत प्रणाम। हरे हरे कृष्ण प्रभु जी दंड प्रणाम। हरे कृष्ण प्रभु। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण हरे प्रभु जी। कृष्णा दंडवत प्रणाम। जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। जय जगन्नाथ। हरे कृष्णा दंडवत प्रणाम। అందరికీ దళ ప్రణామాలు। హరే కృష్ణ హరే हरे కృష్ణ। कृष्ण प्रभु जी दंड प्रणाम। ప్రార్థనతో స్టార్ట్ చేద్దాం। ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః। నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే। నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा ना वीडियो स्पॉटलाइट చేస్తారా మాతాజీ? ఓకే హరే కృష్ణ। ఇవాళ మనం చెప్పుకోబోయేది 10.24 పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీం అహం స్కందః సరసాం అస్మి సాగరః। ఓ అర్జున, పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిగా నన్నెరుగుదుము। సేనా నాయకులలో కార్తికేయుడను, జలనిధులలో నేను సముద్రుడనై ఉన్నాను। హరే కృష్ణ। ఇక్కడ కృష్ణ భగవానుడు తన విభూతుల గురించి చెప్తున్నాడు। ఒకటి ఒకటి చెప్పుకుందాం। ప్రీవియస్ స్లైడ్ పెడతారా? ప్రీవియస్ స్లైడ్ పెట్టండి మాతాజీ। 1 by 1 వెళ్దాము। శ్లోక 24। మొట్టమొదటిగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి తన విభూతుల గురించి చెప్తున్నాడు। విభూతులు అంటే ఏమిటి అంటే, కృష్ణ భగవానుడి యొక్క అవ్యక్త రూపము। అవ్యక్త రూపం, భగవంతుడికి 2 రూపాలు ఉంటాయి। ఒకటి ఏంటంటే వ్యక్తమైనటువంటి తన స్వయం రూపం, రెండవది ఏంటంటే అవ్యక్తమైనటువంటి నిరాకార రూపం। అయితే మనం భగవంతుణ్ణి వ్యక్తమైనటువంటి రూపంలో చూడాలంటే దానికి చాలా భక్తి, ప్రేమ కావాల్సి ఉంటుంది। మరి ప్రేమ భక్తి లేనటువంటి సామాన్యులకి ఏ విధంగా భగవంతుణ్ణి భౌతికమైన వస్తువులలో, లేకపోతే మనం ప్రతిరోజు చూసేటువంటి విషయాలలో, మనకు తెలిసినటువంటి భౌతికమైనటువంటి విషయాలలో ఏ విధంగా భగవంతుడిని తెలుసుకోవాలంటే, భగవంతుడు ఏ విధంగా ప్రతినిధిత్వాన్ని వహిస్తున్నారనే విషయం తెలుసుకోవాలి। అంటే ఏదైనా ఇప్పుడు ఒక గొప్ప మనిషి గాని, ఒక గొప్ప దేవత గాని, లేకపోతే ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం గాని, చాలా అందమైన విషయం కానీ, చాలా గొప్పదైనటువంటి శక్తివంతమైనటువంటి విషయం కానీ, మనిషి కానీ ఉన్నట్టయితే వాళ్ళని చూసినప్పుడు మనం భగవంతుడి యొక్క నిరాకార శక్తి గురించి మనం తెలుసుకోవచ్చు అనమాట। భగవంతుడు ఎంత గొప్పవాడు అని వాళ్ళ ద్వారా మనం పరోక్షంగా తెలుసుకోవచ్చు। అయితే ఇక్కడ మొట్టమొదటిగా ఏం చెప్పారంటే, పురోధసాంచ ముఖ్యం మాం అంటే పురోహితులలో ముఖ్యుడైనటువంటి బృహస్పతిని నేనే। పురోహితులలో బృహస్పతి, బృహస్పతి అంటే ఎవరండి? దేవతల యొక్క గురు, దేవతల గురు। సో దేవతలందరికీ కూడా ఒక గురువు ఉన్నాడు, బృహస్పతి। రాక్షసులందరికీ కూడా ఒక గురువు ఉన్నాడు, శుక్రాచార్యుడు। ఈ బృహస్పతి ఎవరు? బృహస్పతి ఎవరు అంటే దేవతల యొక్క గురువు। ఎప్పుడు కూడా దేవతలందరూ కూడా ఏదైనా కూడా వాళ్ళకి నాలెడ్జ్ కావాలి అంటే, ఏదైనా కూడా ఏ విధంగా చేయాలి అని తెలుసుకోవాలన్నా కూడా వాళ్ళు బృహస్పతి దగ్గర గైడెన్స్ తీసుకుంటారు। వాళ్ళ గురువు గారు అనమాట, ఆధ్యాత్మిక గురువు బృహస్పతి వాళ్ళకి। సో దేవతలందరూ కూడా బృహస్పతి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ కర్తవ్యాలను నిర్వర్తిస్తారు। భాగవతంలో మనకి ఒక స్టోరీ కూడా వస్తుంది, ఎక్కడైతే బృహస్పతి అంటే తన గురువు గారు సభలోకి వచ్చినప్పుడు ఇంద్రుడు లేచి నిలబడడు, తాను ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ ని ఇవ్వడు అనమాట। అలా ఇవ్వకపోవడం వల్ల బృహస్పతి అక్కడి నుంచి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి కనిపించకుండా వెళ్ళిపోతారు। తర్వాత ఎంత వెతికినా కూడా దొరకడు। అలా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే, దేవతల యొక్క రాజ్యం మొత్తం అంతా కూడా కోల్పోతారు। దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, గురువు యొక్క ఇంపార్టెన్స్, గురువు చాలా ఇంపార్టెంట్।
అలాంటిది దేవతల యొక్క గురువు అంటే బృహస్పతి చాలా చాలా గొప్పవాడు. అలాంటి గొప్పవాడు ఎవరు అంటే కృష్ణ భగవానుడు అంటున్నాడు, ఆ బృహస్పతిని నేనే. అంటే ఆ బృహస్పతి భగవంతుడి యొక్క ప్రతినిధి అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్, సేనానినాం అహం స్కందః అంటే సేనా నాయకులలో కార్తికేయుడను నేనే. ఇప్పుడు ఆ యుద్ధం చేసినప్పుడు ఆ యోద్ధకి వాళ్ళని మనం రకరకాలుగా క్లాసిఫై చేయొచ్చు. రథి, అతిరథి, మహారథి, మహా అతిరథి, అలాంటి క్లాసిఫికేషన్స్ అన్ని కూడా ఉంటాయన్నమాట. అంటే ఒక్కసారి ఎంతమంది తోటి వీళ్ళు సేన యుద్ధం చేయగలరు, దాన్ని బట్టి ఈ క్లాసిఫికేషన్ అంతా కూడా ఉంటుంది. అయితే దేవతలు వాళ్ళు యుద్ధంలో చాలా చాలా పవర్ఫుల్. మన మనుషుల కన్నా వాళ్ళ దగ్గర ఇంకా చాలా శక్తులు ఉంటాయి. మన దగ్గర నార్మల్ అస్త్రాలు ఉండొచ్చు, ట్యాంకర్స్ ఉండొచ్చు, మిసైల్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళ దగ్గర దివ్యమైనటువంటి అస్త్రాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళతో యుద్ధం చేయాలంటే చాలా చాలా పవర్ కావాలి. అయితే ఈ దేవతలందరికీ కూడా ఎలాగైతే పురోహితుడు ఉన్నాడో బృహస్పతి, వాళ్ళకు కూడా సేనా నాయకుడు ఉన్నారు. ఎవరు సేనా నాయకుడు అంటే స్కంద. స్కంద అంటే కార్తికేయుడు అనమాట. సో కార్తికేయుడి జననం గురించి మనకి రామాయణంలో వస్తుంది కదా, కార్తికేయుడు ఏ విధంగా జననము అవడం జరిగింది అనేది. సో కార్తికేయుడు చాలా స్పెషల్. ఎందుకు అంటే సేనా నాయకులలో చాలా గొప్పవాడు. అందరు సేనా నాయకులలో అందరికన్నా చాలా పవర్ఫుల్ ఎవరు, చాలా గొప్ప పవర్ఫుల్ సేనా నాయకుడు ఎవరు అంటే, దేవతలకి సేనా నాయకుడు ఎవరు అంటే కార్తికేయుడు. సో కృష్ణ భగవానుడు అంటున్నాడు నేనే అది. అయితే మనం ఒక విషయం ఏం తెలుసుకోవాలంటే, ఇప్పుడు నేనే బృహస్పతిని, నేనే స్కందుణ్ణి అంటే దాని అర్థం బృహస్పతినే కృష్ణుడు లేకపోతే కార్తికేయుడే కృష్ణుడు అని చెప్పడానికి వీలేదు. వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క విభిన్న అంశాలు, స్వ అంశాలు కాదు. స్వ అంశాలు విభిన్న అంశాలని రెండు రకాలుగా ఉంటుంది అనమాట. స్వ అంశ అంటే కృష్ణుడు, రాముడు, నరసింహస్వామి, అలా విష్ణు తత్వాన్ని స్వ అంశాలు అంటారు. అలా కాకుండా జీవులని, దేవతలని వాళ్ళందరినీ కూడా విభిన్న అంశాలు అని అంటారు. కాబట్టి ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ సరసాం అస్మి సాగర అంటే మనం ఏదైనా కూడా ఒక బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు సముద్రాన్ని చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చూస్తే ఎంతో గంభీరంగా అనిపిస్తుంది, ఎంత పెద్దగా ఉందో అని. అంటే ఒక స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ లేకుండా చాలా పెద్దగా కనిపిస్తుంది అనమాట సముద్రం. సో సముద్రం చూసినప్పుడు కూడా మనం భగవంతుడిని తలుచుకోవాలి. ఎందుకంటే భగవంతుడు కూడా సాగరం లాగా అంత పెద్దగా ఉంటాడు, అంత డీప్ గా ఉంటుంది అనమాట. ఆయన భగవంతుడిని తెలుసుకోవాలంటే కూడా భగవంతుడు ఎంత డీప్ గా ఉంటుంది, భగవంతుడి యొక్క నాలెడ్జ్ మన కృష్ణుని తెలుసుకోవాలంటే సాగరం ఎంత లోతుగా ఉంటుంది. ఎంత లోతుగా ఉంటుంది అంటే మనం వెళ్ళలేనంత లోతుగా ఉంటుంది. లేకపోతే సాగరం ఎంత పెద్దగా ఉంటుంది, మనం చూడలేనంత పెద్దగా, మనము దాని మన మైండ్ లోకి మనం కాన్సెప్చువలైజ్ చేసుకోలేం, అంత పెద్దగా ఉంటుంది ఒక ఓషన్ అనేది. సో ఓషన్ ఎలాగైతే సాగరం అనేది ఎంత పెద్దదో, చిన్న చిన్న నదులు ఉండొచ్చు, సాగరం అనేది చాలా పెద్దగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది. సో అలాగే భగవంతుడు కూడా చాలా గొప్పవాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామండి. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకానికి వెళ్తారా మాతాజీ? ఎస్. మహర్షీణాం చ భృగురహం గిరాం అస్మ్యేకమక్షరం యజ్ఞానాం జప యజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. మహర్షులలో నేను భృగువును, ధ్వని ప్రకంపనలలో దివ్యమైన ఓంకారమును, యజ్ఞములలో పవిత్ర నామ జపయజ్ఞమును, స్థావరములలో హిమాలయమును అయి ఉన్నాను. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఓకే, ఎందుకంటే చెప్తాను, రెండు విషయాలు ఉన్నాయి ఇందులో తత్వము. మొదటి విషయం ఏంటంటే మహర్షులలో భృగువుని నేను. భృగు మహర్షి గురించి మనందరికీ కూడా తెలుసు. శ్రీనివాస మహాత్మ్యం అంటే మన తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆవిర్భావం ఎలా జరిగింది అనేటువంటి స్టోరీలో మనకు తెలుసు. భృగు అనేటువంటి మహర్షి ఆయన ఏం చేశారు, ఆయన బ్రహ్మదేవుడి పుత్రుడు. ఆయన వెళ్ళి త్రిమూర్తులలో ఎవరు గొప్పవాడు అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి ఫస్ట్ బ్రహ్మదేవుడిని తన మనసుతోటి తాను నిందించడానికి ప్రయత్నం చేస్తాడు. బ్రహ్మదేవుడి కోపం వస్తుంది. తర్వాత శివుడిని తన మాటలతోటి నిందించడానికి ప్రయత్నం చేస్తాడు, శివుడికి కోపం వస్తుంది. తర్వాత విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఆయన హృదయం పైన తంతాడు, అంటే ఫిజికల్ గా ఆయన తంతాడు. అప్పుడు విష్ణుమూర్తి అయినప్పటికీ కూడా కోపడకుండా ఆయన పాదాలను పట్టుకొని ఆయన అహంకారాన్ని తగ్గిస్తారన్నమాట. సో అప్పుడు భృగు ఒక కంక్లూజన్కి వస్తారన్నమాట, విష్ణువే త్రిమూర్తులకి మూలం అని. అలాగా
ఆ భృగువు అన్నమాట. మహర్షులలో ఎవరు గొప్పవాళ్ళు అంటే భృగువు గొప్పవాడు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ ధ్వని ప్రకంపనల్లో దివ్యమైనటువంటి ఓంకారాన్ని నేను. ఓంకారం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక ధ్వని. ఆ ఓంకారం అనేది ఏంటి అంటే ఇప్పుడు మన వేదాలన్నీ కూడా ఓంకారం నుంచి వచ్చాయి. వేదాలన్నీ కూడా ఓంకారం అనేటువంటి ముఖ్యమైనటువంటి ప్రణవం అనేది ముఖ్యమైనటువంటి శబ్దం అన్నమాట. ఆ శబ్దం నుంచే అన్ని వేదాలు కూడా రావడం జరిగింది అనమాట. అయితే ఒకసారి చైతన్య మహాప్రభు మాయావాది సన్యాసులతోటి చర్చించేటప్పుడు ఒక చర్చ వస్తుంది అనమాట. చర్చ వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారన్నమాట ఏంటంటే ఇప్పుడు వేదాలలో ఉన్నటువంటి ఉపనిషత్తులో ఉన్నటువంటి ఉపనిషత్ వాక్యాల గురించి చెప్తారన్నమాట. ఉపనిషత్ వాక్యాలలో మరి చెప్పారు కదా నిరాకారమే భగవంతుడు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. ఉపనిషత్ మహావాక్యాలు అని చెప్తారన్నమాట. మహావాక్యాలు ఉపనిషత్తుల్లో ఉన్నాయి కదా, ఆ మహావాక్యాల ప్రకారము భగవంతుడు నిరాకారం అని తెలుస్తుంది కదా అన్నప్పుడు దానికి ప్రత్యుత్తరంగా చైతన్య మహాప్రభు చెప్తారన్నమాట. వేదాలలో ఉండేటువంటి మహావాక్యాలు అవి కావు, ఉపనిషత్తుల్లో ఉండేది. వేదాలలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి శబ్దం ఏదైనా ఉంది అంటే అది ప్రణవం. ఓంకారమే వేదాలలో అన్నిటికన్నా ముఖ్యమైనది. ఓంకారం అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి శబ్దం వేదాలలో ఉన్నది, కానీ మహావాక్యాలు కాదు అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ వేదాలలో చెప్పినటువంటి ఆ ముఖ్యమైనటువంటి ఆ శబ్దం ఏదైతే ఉందో అది ఓంకారం. ఆ ఓంకారం ఎవరో కాదు, కృష్ణుడే అని కృష్ణుడు చెప్తున్నాడు. అది గిరామస్మేకమాక్షరం కే ప్రణవ సర్వవేదేషు అని కూడా కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది భగవద్గీతలో. అంటే ప్రణవం ఎవరు అంటే కృష్ణ భగవానుడే. అది భగవంతుడి యొక్క నిరాకారమైనటువంటి ప్రతినిధి ఓంకారం అనేది. యజ్ఞానాం జపయజ్ఞోస్మి, ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం మనం తెలుసుకోవాలండి. యజ్ఞం గురించి మనం 3వ అధ్యాయంలో కృష్ణ భగవానుడు చెప్తాడు కదండి. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః, అంటే మనం చేసేటువంటి పనిని కూడా భగవంతుడి కోసం మనం చేయాలి, భగవంతుడి అర్పణగా మనం పనిని చేయాలి. అలాగే కూడా భగవంతుడు ఏం చెప్తారంటే యజ్ఞము చేయనట్టయితే, యజ్ఞములో ఈ చక్రం ఏదైతే యజ్ఞం అనేటువంటి చక్రం ఉంది కదా, ఆ చక్రాన్ని గనక మనం పాటించనట్టయితే మనం పాపమే తింటున్నాము. మనకి ఈ జన్మలో కూడా సుఖం దొరకదు, వచ్చే జన్మ కూడా మనకి సుఖం దొరకదు. కాబట్టి యజ్ఞాలను చెయ్యని వాళ్ళని తరించుకోలేరు. యజ్ఞం అనేది కంపల్సరీ అని కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. మరి యజ్ఞాలలో అన్నిటికన్నా గొప్ప యజ్ఞం ఏంటి? ఇప్పుడు మనం ఏ యజ్ఞాన్ని చేయాలి అని మనకి ఒక డౌట్ వస్తుంది ప్రతిసారి. ఏ యజ్ఞం చేయమంటారు? చాలా యజ్ఞాలు ఉన్నాయి, రకరకాల హోమాలు ఉన్నాయి, రకరకాల యజ్ఞాలు ఉన్నాయి. ఇప్పుడు ఏ యజ్ఞం చేయమంటారు ప్రతిరోజు అని మనకి డౌట్ వస్తుంది. కాబట్టి మన డౌట్ క్లియర్ చేయడానికి కృష్ణ భగవానుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, యజ్ఞానాం జప యజ్ఞోస్మి. అంటే యజ్ఞాలలో భగవంతుడి నామస్మరణ, కృష్ణుడి యొక్క నామస్మరణ అనేటువంటి జపం ఏదైతే ఉందో ఇది అన్నిటికన్నా పవర్ఫుల్, అన్నిటికన్నా శక్తివంతమైన, ఆధ్యాత్మికంగా కూడా చూసినా ఏ విధంగా చూసినా కూడా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి యజ్ఞం ఏదైనా ఉంది అంటే జపయజ్ఞము. మళ్ళా జపం అంటే మనం అనుకోవచ్చు ఏ నామము అని. అయితే మన అందరు కూడా, మన వైష్ణవాచార్యులు అందరు కూడా చెప్పారు, అందరు ఆచార్యులు ఒప్పుకున్నది ఏంటంటే జపయజ్ఞం అంటే ఇక్కడ కృష్ణుడి యొక్క నామమే. జపం అంటే మళ్ళీ మనకు తోచినటువంటి నామం కాదు. యజ్ఞానాం జపయజ్ఞోస్మి అంటే కృష్ణనామ సంకీర్తనం, కృష్ణనామాన్ని జపం చేయడమే అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి యజ్ఞం. స్థావరానాం హిమాలయ అంటే స్థావరములలో హిమాలయాలు మనకు తెలుసు. అందరు యోగులు కూడా హిమాలయాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు తపస్సు చేసుకున్నారనే విషయాన్ని మనకు తెలుసు. ఎవరైనా కూడా యోగులు యోగం చేయాలంటే ఏం చేస్తారండి? హిమాలయాలకు వెళ్తారు, హరిద్వారానికి వెళ్తారు, వెళ్ళి అక్కడ హిమాలయాల్లో వాళ్ళు యోగ సాధన చేస్తారు. కాబట్టి హిమాలయాలు చాలా పవిత్రమైనవి మనకు తెలుసు. హిమాలయాలకి పుత్రికగా పుట్టింది ఎవరు? పార్వతీదేవి. సో కాబట్టి హిమాలయాలు చాలా పవిత్రమైనటువంటి విషయం. సో ఇది స్థావరానాం హిమాలయ అంటే ఎన్నో ఉండొచ్చు కొండలు. మొత్తం మన భూగోళం మీద వరల్డ్ లో చాలా చాలా మౌంటైన్స్ ఉన్నాయి, కానీ అన్నిటికన్నా నంబర్ 1 ఏంటి అంటే హిమాలయ. అన్నిటికన్నా పొడుగైనవి ఏంటంటే హిమాలయాలే. మౌంట్ ఎవరెస్ట్ అన్నిటికన్నా పొడుగైనది. సో అది హిమాలయాలను చూస్తే మనకి చాలా అద్భుతంగా అనిపిస్తుంది, ఇంత పెద్దగా ఉంటాయి ఈ కొండలు అని. సో ఆ హిమాలయ కొండలు కూడా భగవంతుడు నేనే అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. అశ్వత్థ సర్వ వృక్షాణం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. వృక్షములలో నేను రావి వృక్షమును, దేవర్షులలో నారదుడను, గంధర్వులలో చిత్రరథుడను,
సిద్ధులలో కపిలుడను అయి ఉన్నాను. అయితే ఇక్కడ అశ్వత్థ వృక్షము మనందరికి కూడా తెలుసు. మనం ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా మనకి రావి చెట్టు కనిపిస్తుంది. ఏ దేవాలయానికి వెళ్ళినా, హిందూ దేవాలయాలకు వెళ్తే అక్కడ కంపల్సరీగా రావి చెట్టు అనేది ఉంటుంది. రావి చెట్టు యొక్క గొప్పతనం ఏంటంటే రావి చెట్టు భగవంతుడి యొక్క రిప్రజెంటేషన్ అన్నమాట. సో అందుకని రావి చెట్టుకి అందరూ ఏం చేస్తారు? పూజ చేస్తారు. రావి చెట్టుకి ప్రదక్షిణ చేస్తారు. రావి చెట్టుకి ఏవో మొక్కులు పెట్టి వాళ్ళు ఏవో తాళ్ళు కడుతుంటారు, ముడుపులు ఏవో చేస్తుంటారు. కాబట్టి ఈ రావి వృక్షం అనేది కూడా భగవంతుడి యొక్క ప్రతినిధే. రావి వృక్షం అనేది అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి పవిత్రమైనటువంటి వృక్షము. ఆ వృక్షమే కృష్ణ భగవానుడు నేనే అని చెప్తున్నాడు. దేవర్షి నాంచ నారదుడు, దేవర్షులలో నారదుడు కూడా బ్రహ్మదేవుడి యొక్క మానస పుత్రుడు కదండి. అయితే నారదుడు చాలా గొప్ప భక్తుడు, చాలా గొప్ప గురువు కూడా. ఎంతో మంది గొప్ప గొప్ప భక్తులకు నారదుడు గురువై ఉన్నాడు. వాల్మీకికైనా, ధ్రువుడికైనా, అలాగే మన వ్యాస మహర్షికైనా, అలాగే కూడా ప్రహ్లాదుడికైనా కూడా నారదుడు గురువు. సో 12 మహాజనుల్లో ఒకడు నారదుడు. నారదుడు ఎప్పుడు కూడా ఆయన ఏం చేస్తుంటారు? అన్ని లోకాలలో విహరించగలరు. ఆయన గొప్పతనం ఏంటంటే ఏ విధంగా అయితే పరమాత్మ అన్ని చోట్ల ఉంటాడు, ఎక్కడైనా వెళ్ళగలడు, అదే విధంగా నారదుడికి కూడా ఒక శక్తి ఉందన్నమాట. ఆయన ఏ లోకానికైనా ఎప్పుడైనా తను అనుకున్నాడంటే ఆ లోకానికి వెళ్ళిపోగలడు. అలాగే భగవంతుడి యొక్క అవతారాలు జరిగినప్పుడు ప్రతి అవతారంలో ప్రతి లీలలో కూడా నారదుడు ఆయన లీల అనేది ఉంటది అనమాట. నారదుడు అందులో ఏదో ఒక విధంగా పార్టిసిపేట్ చేసి ఉంటారు. నారదుడు చాలా చాలా గొప్ప ఆచార్యుడు. ఆయన నారద భక్తి సూత్రాలని అందించాడు. అలాగే శ్రీమద్ భాగవతాన్ని కూడా మనకి అందించడానికి ప్రేరేపణ వ్యాసదేవుడికి ఇచ్చింది ఎవరు అంటే నారదుడే. కాబట్టి నారదుడు చాలా చాలా గొప్పవాడు. అలాగే దేవర్షులలో నారదుడు. బ్రహ్మర్షి, దేవర్షి అని రకరకాల ఋషులు ఉంటారు. మహర్షి, దేవర్షి, బ్రహ్మర్షి. ఇక్కడ దేవర్షి అంటే దేవతలలో ఉండేటువంటి ఋషి నారదుడు. బ్రహ్మలోకంలో ఉండేటువంటి ఋషులు. దేవర్షులలో నారదుడు నేనే అని చెప్పడం జరిగింది అనమాట. నెక్స్ట్ గంధర్వాణం చిత్రరథ. గంధర్వులలో చిత్రరథుడు అనేటువంటి ఒక గంధర్వుడు ఉన్నాడు. ఆయన అందరికన్నా ఇంపార్టెంట్. గంధర్వులలో చాలా గంధర్వులు ఎవరు అంటే వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి దేవతలు అని చెప్పవచ్చు. దేవతలు అంటే ఎగ్జాక్ట్ గా దేవతలు కాదు, కానీ మనుషుల కన్నా గొప్ప శరీరం వాళ్ళకి ఉన్నదన్నమాట. దివ్యమైనటువంటి కొద్దిగా ఇంకా బెటర్ శరీరం వాళ్ళకి ఉంటది. వాళ్ళు పైలోకాలలో ఉంటారు గంధర్వులు. ఈ గంధర్వులు అందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే భగవంతుడి యొక్క కీర్తనలు చేస్తూ ఉంటారు అన్నమాట. చాలా అద్భుతమైనటువంటి గానం చేస్తుంటారు. అందుకే గంధర్వ గానం అని కూడా అంటాము. గంధర్వ వేదం అని కూడా అంటారు. అంటే వాళ్ళు ఆ మ్యూజిక్ అండ్ డాన్స్ అన్నమాట. మ్యూజిక్ అండ్ డాన్స్. ఈ చిత్రరథుడు వీళ్ళందరిలో కూడా ముఖ్యమైనటువంటి గంధర్వుడు చిత్రరథుడు. తర్వాత సిద్ధానాం కపిలో ముని. సిద్ధులలో కపిలముని. కపిలముని ఎవరు అంటే భగవంతుడి యొక్క స్వాంశ. ఆయన భాగవతంలో చెప్పబడిన విధముగా భగవంతుడి యొక్క 22 అవతారాలలో కపిలముని వచ్చి ఉన్నారు. కపిలముని ఎవరు అంటే దేవహూతి కర్దమునికి పుట్టినటువంటి సంతానము కపిలముని దేవర్షి. ఆయన కర్దముని. ఇంకా దేవహూతి ఎవరు అంటే స్వయంభువ మనువు యొక్క పుత్రిక. సో స్వయంభువ మనువే వచ్చి స్వయంగా ఆయన కర్దమునికి ఇచ్చి పెళ్లి చేస్తాడనమాట. ఎవరిని అంటే ఈ దేవహూతిని. తర్వాత దేవహూతికి ముందే తెలుసు తనకు పుట్టబోయేది భగవంతుడే పుట్టబోతున్నాడని. వాళ్ళు భగవంతుడి యొక్క ఆరాధన చేసిన తర్వాత భగవంతుడే వాళ్ళకి వరాన్ని ఇస్తాడనమాట. కాబట్టి వాళ్ళు భగవంతుడే పుట్టబోతున్నాడని ముందే తెలుసు. సో భగవంతుడు పుట్టిన తర్వాత కర్దముని చెప్పి వెళ్తాడనమాట. నీకు పుట్టినటువంటి కొడుకు ఎవరో కాదు, భగవంతుడే సాక్షాత్తు. నువ్వు ఆయన దగ్గర నువ్వు ఉపదేశాన్ని తీసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారన్నమాట. తర్వాత కపిలముని దగ్గరికి వెళ్ళి దేవహూతి అడగడం జరుగుతుంది అనమాట ఉపదేశాన్ని. సో ఉపదేశం తీసుకుంటుంది దేవహూతి. దేవహూతి ఉపదేశం తీసుకొని ఈ కపిల ముని యొక్క స్థుతి అనేది సాంఖ్య శాస్త్రం అని వస్తుంది అనమాట. భాగవతంలోని 3వ స్కందంలో వస్తుంది. సో కపిలముని చాలా చాలా అద్భుతంగా ఈ సాంఖ్య శాస్త్రం గురించి చెప్పడం జరిగింది అనమాట. సాంఖ్యము అంటారన్నమాట, సాంఖ్య యోగం అని. అందులో ఎంతో అద్భుతంగా భక్తి గురించి, భక్తి తత్వం గురించి, అలాగే ఈ మూలక తత్వాల గురించి, ఈ ప్రపంచం యొక్క మూలక తత్వాలు,
ఎన్నో 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 రహస్యాలు, ప్రపంచంలో ఈ విశ్వం యొక్క రహస్యాలన్నీ కూడా కపిల ముని దేవహూతికి ఉపదేశంగా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే భాగవతంలోని 3వ స్కందం మనం అందరం కూడా చదవాలన్నమాట. మనకి ఎప్పుడైనా కూడా అవకాశం దొరికితే మనం కూడా అది చదవడానికి కామన్ ప్రోగ్రామ్ కుదిరితే చేయడానికి ప్రయత్నం చేద్దాం. కపిల ముని యొక్క స్థితి చాలా 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 డీప్ గా, చాలా అద్భుతంగా ఎన్నో విషయాలు ఉన్నాయి అందులో నేర్చుకోవాల్సినవి. ఆయన సాంఖ్య యోగం గురించి, భక్తి యోగం గురించి ఎన్నో అద్భుతమైనటువంటి శ్లోకాలని చెప్పడం జరిగింది అనమాట కపిలముని. కాబట్టి కపిలముని మళ్ళా భగవంతుడి యొక్క స్వాంశనే, భగవంతుడే అనమాట. కపిలముని యొక్క భగవంతుడి విష్ణు తత్వము కపిలముని. సో అది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇవాల్టి ఈ భగవద్గీత క్లాస్. ఓకే, థ్యాంక్ యూ అందరికి. హరే కృష్ణ. సో హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే ప్రణామం. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు. మనం మన ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ ప్రభుజీ, ఇవాళ హారతి పాట